దేవుడు మన బలపరిచి దేవుడు సహాయపరిచరాన్ని కూడా దేవుడు మనకు అనుగ్రహించినందుకు దేవుడు శక్తిగా మనం దేవుడి క్రమంగా మన జీవితాన్ని ఆశీర్వదించి దేవుని ఇష్టాన్ని మనకు తెలిసి దేవుని నామాన్ని గణపరిచేటట్లుగా మనకి సహాయం చేస్తున్నారు. మరి మొదటి దినాన మనం నేర్చుకున్నాం. ఉపదేశంలో ఏం నేర్చుకున్నామంటే దేవుని విచారం. అక్కడ మన జీవితాన్ని దేవుడు ఏ విధంగా అనుకరిస్తూ ఉన్నాడు, ఏ విధంగా కటాక్షిస్తూ ఉన్నాడో నేర్చుకుంటూ చేరిన తర్వాత మరి రెండో దినాన మనల్ని మనం కొట్టుకోవటం నేర్పిస్తూ వస్తాం. ఎందుకు ఈ కార్యం అయితే దేవుడు మనల్ని బట్టి సంతోషించటం. మనము మన బిడ్డలు మన కళ్ళెదుకు ఎదుగుతూ ఉంటే మనకు ఏ రీతిగా సంతోషం కలుగుతూ ఉంటుందో ఆశ్రయంగా అందులో దేవుని ఎదుట మనం ఎదుగుతూ ఉంటే సంతోషించే దేవుడిగా మనం ఉంటాడు. మనల్ని చూసి మన అభివృద్ధిని చూసి మనల్ని బలపరిచేది బలపరుస్తూ ఉన్న బలం పొందుతున్న దేవుని యొక్క సహాయం కోరుకుంటున్న కలదు దేవుడు కూడా మనకి దేవుడిగా ఉంటుంది. అదేవిధంగా సూర్యనాడు కూడా దేవుని యొక్క లేఖనాల నుంచి ప్రభు మనతో మాట్లాడి ప్రభు యొక్క సమస్త మహిమ గనక ప్రభావం పొందినగా మన కంటిలో దూలం ఉంది, ఎదుటి వారి కంటిలో నలుచును చూస్తాం. ప్రభు యొక్క వాక్యం చెప్తుంది. దూలం ఉన్న వ్యక్తి ఎదుటి వారి కంటిలో ఏం చేస్తాడు? నలుచును చూస్తాం. అయితే నలుచును చూసే ముందు ఈ కంటిలో ఉన్న దూలాన్ని కలిగించుకుంటున్నాం. ఎందుకు మాట జ్ఞాపకం చేస్తున్నట్టు అని మనం ఒకసారి గమనించుకుంటే వ్యక్తిగత జీవితం బలపడండి, వ్యక్తిగత జీవితం ప్రభునందు స్థిరపడండి, వ్యక్తిగత జీవితం దైవ జ్ఞానం పొందండి, జ్ఞానము సంపాదించుకోండి. మనము దేవుని బయలుపరచలేదు. ఇక దేవుడు అంటే ఆ వ్యక్తిగత జీవితము వృద్ధి అవడానికి ఈ ఉపదేశాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. వ్యక్తిగత జీవితం వృద్ధి కాకుండా వ్యక్తిగత జీవితం ప్రభుత్వ సహవాసం అనేది ప్రభుల ఎదగటం అనేది ప్రభునామ మహిమార్థం ఎదిగించుకునేది వచ్చి మరొక వ్యక్తిని మనం చేస్తూ ఉంటాం. అనుభవపూర్వకంగా చెంతగలిగే వాడుగా ఉంటాం. దేవుని కలిగిన ఉదాహరణగా చెప్తున్నాం. ఏమనుకుంటుంది, వివాహము అనేది కొంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తూ ఉంటారు. ఆ వయసు వచ్చిన తర్వాత వివాహం ఎందుకు చేసుకుంటారంటే ఈమెకు కొన్ని అనుభవాలు వస్తూ ఉంటాయి. ఈ అనుభవాలు వచ్చిన తర్వాత తన బిడ్డలు కానీ తన కుటుంబాన్ని కానీ కట్టుకోగలిగే వారుగా, అదేవిధంగా దేవుడి సమయంతో వాక్యం చేత మనల్ని బలపరుస్తూ దేవుని యొక్క సత్యాన్ని మనం ఎదిగి ప్రేమాభివృద్ధి మొదటైతే జ్ఞాపకం చేసుకున్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో ఉన్న ఆ సత్యమును తెలుసుకొని జ్ఞానముతో అభివృద్ధి చెందడానికి మనకు సమయం ఇచ్చేది. ఆ సమయంలో మనం అభివృద్ధి చెంది సంతోషించగలం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. హల్లెలూయా. మహిమ కలిగిన దేవుడు దేవుని దగ్గర మనము ఏ రీతిగా వృద్ధి అవుతూ దేవుడు మనల్ని బట్టి సంతోషించేటట్టుగా మనం ఉండాలని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇంటిలోకి వచ్చాం.
ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం కట్టబడాలి అంటున్నారు. ఆ కట్టబడే దాని కొరకు మనము ఇక్కడ ఒక ఉపమానం చెప్తూ ఉంటున్నారు. 3వ వచనంలో మీ కంటిలోనున్న గోళం లెక్కట మీ సహోదరుని కంటిలో ఉన్న నలుసుని చూసుట ఎలా అని ఆ పైన వచ్చిన కూడా ఒకసారి మీరు తీర్పు తీర్చబడి అప్పుడు మిమ్మల్ని తీర్పు చేసేవాడు. మీరు తీర్పునప్పుడు చెప్పిన మిమ్మల్ని తెచ్చి కూడా తీర్పు చేసేవాడు. మీరు కొలత చూసినా మీకు కూడా కలవను అని కలవి ఈ మాటలు తెచ్చే దేవుడు మనము దేవుని ఎడల ఏ రీతిగా మనం బ్రతకాలి కూడా జ్ఞాపకం చేస్తూ ఉంటాం. నేను నా వ్యక్తిగత జీవితంలో మీరు కనుకనే మనం ఏదైతే ఆలోచన రాదు కానీ ఎదుటి వారిని బట్టి ఆలోచన చేసేవారితో ఉంటాం. అంటే ఎదుటి వారి పట్టుని బట్టి ఆలోచన చేసేవారితో దేవుని యొక్క వాక్యం కలిగిస్తుంది. మీ హృదయంలో జ్ఞానము సంపాదించినట్టుగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం కలిగిస్తూ ఉంటుంది. ఎందుకు ఆ మాట చెప్తూ ఉన్నది అని మనం గమనించినప్పుడు ఒకసారి మాట చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని నా కుమారుడా అని మీరు దేవుని యొక్క వాక్యం చెప్తుంది. మొదట మీ సంచిలో ఉన్న దాన్ని తొలగించు అని జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞానము లేక మనం ఏం చేస్తూ ఉంటామంటే ఎదుటి వారిని చూస్తూ ఉంటాం. ఎదుటి వారిని చూసి ఎదుటి వారికి తీర్పు కూడా తీర్చేసే వారంగా ఉంటాం. ఆ రీతిగా నువ్వు చూసేదానికంటే ముందుగా మీ సంచిలో ఉన్న దాన్ని తీసివేసుకోవటానికి నీకేం కావాలి అంటాడంటే జ్ఞానము కావాలి, దేవునికి మహిమ కలుగునగాక. అందుకే అంటాడు, నా కుమారుడ జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరుచుని. అజ్ఞానిగా అవివేకిగా ఈ కళ్ళకి ఏం కనపడుతుంటే ఎదుటి వారిని బాగా చూసేటట్లుగా కనపడుతూ మనల్ని మనం చూసేటట్లుగా మనకు మనం ఎట్లా కనపడతాం అది కాదు. నేను అంటే ఆత్మీయమైన జీవితం ఆ రీతిగా మనం ఉండటానికి ప్రభు మనకు సహాయం చేసి మనల్ని బలపరచడానికి చేస్తున్నాడు. నా హృదయమును సంతోషపరుచున్నాను. జ్ఞానం లేకపోతే ఎట్లుంటామో జ్ఞానము సంపాదించుకుంటూ దేవుని సంతోషపరిచి చేసినట్టు చేస్తూ ఉన్నాడు. ఆయన ఉన్న దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంటే మనకి ఏది తక్కువైందో ఆ తక్కువైన దాన్ని దేవుడు ఎరిగి కలిగిస్తూ ఉన్నాడు. ఆ తక్కువైన దాన్ని మనము తెలుసుకొని మన బ్రతకడానికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుడికి మహిమ కలిగిన ఆ కంటిలో దూలం ఏం చేస్తుంది, మళ్ళీ ఏదో మాటలు చూడండి. మాకు 7:3 ఆగమ్మా ఇక్కడ గమనించండి. నీ సంచిలో దూలం ఉండగా నీ సహోదరుని చేసి నీ సంచిలో ఉన్న నలుపును నీకు వేయమని చెప్పను ఎలా వేసదారి అంటూ ఉన్న దేవుని వెలికి జీవితం ఎట్లా కనపడుతుంది? వేసదారుని జీవితంగా కనపడుతుంది. జ్ఞానం లేక ఏమవుతుందంటే వేసదారుని జీవితంగా కనపడుతుంది. అదే జ్ఞానం ఉంటే మొదట దేవుని సన్నిధి పెట్టినప్పుడు కానీ దేవునితో మనము సహవాసం చేస్తూ మన ప్రార్థన చేస్తూ దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు మొట్టమొదట మనమే ఏం చేస్తుంటామంటే దేవుడి దగ్గర సరిచేసుకుంటూ దేవునికి దూరాన వాక్యం ఉన్నా, సన్నిధికి వెళ్ళి వాక్యం ఉన్నా, మరొక చోట వాక్యం ఉన్నా, వాక్యం మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వెంటనే మన మనసు ఏం చేస్తుందంటే పడేదిగా సరిచేస్తున్నదిగా ఉంటుంది.
దేవా ఇది ఈ విషయంలో నేను ఇట్లా ఉన్నా, ఇది అజ్ఞానపు స్థితి, జ్ఞానాన్ని సంపాదించుకుంటూ వెంటనే వచ్చేస్తాం. వెంటనే మనసుని దేవునికి అప్పగించుకుని రాదు ఆ జీవితం కావాలని ఇక్కడ దేవుడు కోరుకుంటూ జ్ఞానం సంపాదించుకో, అప్పుడు నా హృదయంతో నిన్ను బట్టి ఏం చేస్తుంది, సంతోషపడి జీవితం. లేకపోతే ఒక పేరు చేస్తున్నాడు వేసదారి అని. వేసదారులకు దేవుని రాజ్యం ఉందంటే లేదు. కనుక మనం ఏం సంపాదించుకోవాలి, జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. దేవునికి మహిమ కలుగునగాక. సరే, మొదట నీ కంటిలో ఉన్న దూలము తీసివేయము. అప్పుడు ఈ దూలముగా ఇప్పుడు ఏం చెప్తూ ఉన్నారంటే, నీలో ఉన్న మనలో ఉన్న అవివేకాన్ని ఆయన జ్ఞాపకం చేస్తుంది. అవివేకం అంటే ఏం చేస్తా ఉంటామంటే, ఎదుటి వానికి చెప్పి మరి మనం ఏం చేస్తాం, ఏదో తాగుతాం, వాళ్ళకు బుద్ధి చేస్తాంట. అట్లా మన జీవితం ఉండకూడదని దేవుడు జ్ఞాపకం చేస్తుంది. జ్ఞానాన్ని సంపాదించుకో, దేవుడికి మహిమ కలిగినట్టు జ్ఞానాన్ని సంపాదించుకుని మనం బ్రతుకుతాం, దేవుడికి సంతోషకరము అని చదువుతాం. సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి మనం ఎక్కడ సంపాదించాలి జ్ఞానాన్ని, ఎక్కడ సంపాదించాలి జ్ఞానాన్ని, ఏ రీతిగా సంపాదించాలి జ్ఞానాన్ని అని మనం పరిశుద్ధ లేఖనాల్లో మనం చూసినప్పుడు, పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సంగతిని మనం గ్రహిస్తూ ఉన్నప్పుడు ఆ సంగతిని చూస్తే చాలా చాలా ఆశ్చర్యకరంగా మనకు దేవుడిచ్చిన దానము చేత వారు చేస్తున్న క్రియలను చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా అనిపించేదిగా ఉంటుందన్నమాట. అందుకే అంటారు, నువ్వు మొదట నీ కంటిలో ఉన్న దూరం తీసుకో. అజ్ఞానంతో చూస్తూ ఉన్నా, అవివేకంతో చూస్తూ ఉన్నా, వాళ్ళని కాదు కదా నేను చూడాల్సింది నన్ను, నేను సరిచేసుకోవాల్సింది నన్ను అని చెప్పేసి మనకు చదివిపోయే పరిస్థితులు ఉంటాము. అప్పుడు మీ సహోదరుని కంటున్న నలుపు స్థితిలో కరెక్ట్గా కనపడము. వీళ్ళు ఒక అనుభవంగా చెప్తున్నా, అనుభవం రావాలి ఎందుకంటే చెప్తూ ఒక యవనస్తురాలు వయసు వచ్చిన తర్వాత, అంత వయసు వచ్చిన తర్వాత వివాహం చేస్తే తనకి అనుభవం వచ్చిన తర్వాత, అదే విధంగా ఆత్మీయమైన మన జీవితాన్ని పట్టుకుంటూ మనము కథలో స్థిరపడుతూ అనుభవం మనకు వచ్చినప్పుడు మనం ఏం చేస్తూ ఉంటామంటే, ఇదిగో ఈ విధంగా ఉంటే ఇది నష్టము, ఈ విధంగా ఉంటే దేవుడు సంతోషిస్తాడు, ప్రతి విధంగా ఉంటే మనం దేవుడు దుఃఖపడతాం అని మరి తెలుసుకునే పరిస్థితుల్ని దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ సామెతల గ్రంథంలో మాత్రం మళ్ళీ ముందుకెళ్ళం కూడా 27వ అధ్యాయము 11వ వచనం. నా కుమారుడ జ్ఞానము సంపాదించి నా హృదయమును సంతోషపరుచును. ఈ మాట చెప్పిన ప్రభు భక్తుడిని సొలొమోను ద్వారా రాపించిన మాటను బట్టి మన జీవితానికి నేర్పిస్తున్న చక్కటి ఉపదేశాన్ని మనము పొందాం. ఆ జ్ఞానాన్ని సంపాదించి దేవుని హృదయాన్ని సంతోషపరచాలి. ఎట్లా జ్ఞానాన్ని ఎట్లా సంపాదిస్తాం అనంటే, దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన యొద్దకు మనం వచ్చినప్పుడు, ఆయన సన్నిధికి మనం వచ్చినప్పుడు లెక్కైన జ్ఞానము అక్కడ మనకు దొరుకుతుంది అని పరిశుద్ధ లెక్క కలిగిస్తుంది. దేవుని యొద్దకు వచ్చేటప్పుడు మనం ఏ విధంగా రావాలో కొన్ని విషయాలు తెలుసుకుంటూ వచ్చు. ఆ విధంగా రాని కారణంగా మన జీవితంలోకి జ్ఞానము వచ్చిందంటే రాదు. ఏం మిగిలిపోయి ఉంటుందంటే ఆ విధంగా రాని కారణానికి సమస్యలు మనకు చేస్తుంది. ఆ విధంగా రాని కారణాలు జీవితంలో ఏం మిగిలిపోయింది అంటే ఇంకా అవివేకమే ఉంటది, అయోగ్యకరమైన పరిస్థితినే ఉంటుంది. అందుకే క్రమముగా మనకు నేర్పిస్తూ చెప్తూ ఉంటాం. ఆ ఎద్దకు వచ్చేటప్పుడు ఏ రీతిగా రావాలో జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. ఆ వచ్చినప్పుడు మాత్రమే, ఆ రీతిగా మనం వచ్చినప్పుడు మాత్రమే ఆ మాటను మనం గ్రహించగలిగే వరకు ఉంటాం. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క సంగతిని ఈ ఉపదేశాన్ని బోధించే ముందుగా నా జీవితంలో కూడా అనుభవాన్ని ఉంచి దేవుడి మాటలు చెప్పిస్తూ ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. అలాగే ఒకనొక సమయంలో
ఆయన మాట్లాడుతూ ఉంటే గ్రహించలేని స్థితిలో ఉన్నాడు, జ్ఞానము లేని స్థితిలో ఉన్నాడు. అటువంటి స్థితిలో ఉన్న నాకు దేవుడు తన ఉచితమైన కృప చేత తన జ్ఞానాన్ని ఇచ్చి తన సహాయంతో నడిపిస్తూ ఉన్నాడు. దేవుడికి అనేది ఆ విధంగా జరగాలి అంటే మనం ఏం చేయాలి అని మనం గమనించినప్పుడు చూడండి, ఒకసారి కీర్తన గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. మొదటి ఈ మాటలు పలుకుతుంది ఎవరు? దైవజనుడైన మోసే అని రాయబడుతుంది. మోసే దరిదాపు 6 లక్షల కాల్వలన్నీ నడిపించే వ్యక్తిగా ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమడుగుతున్నాడు దేవుడి దగ్గర? అయ్యా, నాకు ఒక స్థిరీకరణ పెట్టి మీరు వీళ్ళందరినీ నడిపిస్తున్నాను కదా అంటూ ఉన్నాడంటే ఏమంటానికి ఏమంటున్నాడు? మాకు జ్ఞాన హృదయము కలిగినట్టు అని దేవుడు నడిపిస్తున్నాడు, ప్రజలు ఎరగట్లేదు. అందుకే భక్తుడు ఇక్కడ ఏం కోరుకుంటున్నాడంటే, నా మహిమతో బ్రతకటానికి నూతన బలాన్ని పొందుకుని బ్రతకచ్చు. నా సహాయంతో నేను మీతో మాట్లాడిపిస్తున్నాను ప్రభుత్వాలు దేవునికి మంచి కలుగుతారు. ఇప్పుడు మోసే అంటూ ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయం కలిగినట్లు. మోసేని చూసినప్పుడు పరిశుద్ధ లేఖనాల్లో మరి గొప్ప విద్య కలిగిన వ్యక్తిగా ఉన్నారు. మరి నీతిలో బ్రతికిన వ్యక్తిగా ఉన్నారు. ఇంతటి వ్యక్తి దేవుడి దగ్గర ఏం అడుగుతూ ఉన్నారంటే జ్ఞానం అడుగుతూ. మనము జ్ఞానం అడగట, జ్ఞానమంతా నా దగ్గర ఏముందన్నట్టుగా మనం అడుగుతాం. ఎందుకంటే దైవ భక్తుల యొక్క జీవితాలను నాటించి తెలియపరచంటే మనకు మాదిరి మరి ఏం చేస్తారు, మనం ఏం చేస్తున్నాం. దేవుని మాటలు పరిశుద్ధ లేఖనాలు చూస్తే అది లోతైన బావిలో నుంచి చెబుతున్న ఆ జ్ఞానం. అటువంటి జ్ఞానము మరి లేఖనాల్లో ఉన్నప్పుడు మనమేం సరిపోయిన పరుగులు ఎత్తేద్దాం. ఆ స్థితి నుంచి విడుదల కలిగించి జ్ఞానమును సంపాదించుకుంటుంది, సంతోషపడతాము అని ప్రభుత్వాలు ఎవరికి మాట చెప్తుంది? తన స్వాస్థ్యం సంతోషిస్తూ జ్ఞానముతో నిండి రావాలి, ఉండాలి. కాబట్టి ఎవరు జ్ఞాపకం చేస్తూ దేవునికి మనసు కలిగిన బుద్ధి కలిగిన వ్యక్తి, రాజుగారి ఇంటిలో బ్రతికిన వ్యక్తి, మరి అన్ని తెలిసిన వ్యక్తి. ఈ వ్యక్తి ఏమంటూ ఉన్నాడంటే మాకు జ్ఞాన హృదయము దయచేయము, దేవుడికి మనం కలిగిన అలా చెప్తున్నారు. ఆ జ్ఞాన హృదయం వస్తే దేవుడు సంతోషిస్తాడు. హృదయం ఉంది మంచిదే, చెడుదో హృదయం ఉంది. అయితే ఆ హృదయాన్ని బట్టి దేవుడు సంతోషించే వ్యక్తిగా ఉండాలి అంటే ఆ హృదయానికి ఏమాత్రం ఉన్నదంటే జ్ఞానం మాత్రం ఉన్నది. దేవుడికి మంచి కలిగిన అందుకే చూడండి ఒక మాట కూడా రాయబడి ఉంటుంది. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనం చదువు. నా కుమారుడా, నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించును. జ్ఞానము సంపాదించుకో నేను సంతోషపడతాను. దైవజనుడైన మోసే అడుగుతున్నాను, మాకు జ్ఞాన హృదయము ధరిస్తూ. ఎందుకు ఆ విధంగా అడుగుతూ ఉన్నాడు చూస్తే, నా కుమారుడా, నీ హృదయములకు జ్ఞానము లభించిన ఎడల నా హృదయము కూడా సంతోషించుది. మనం ఇచ్చే అర్పణ బట్టో మనం చేసే పనిని బట్టో సంతోషిస్తానని చెప్పేసి ఇక్కడ చేస్తే, నీ హృదయానికి జ్ఞానం వస్తే నా హృదయం కూడా
సంతోషించింది. జ్ఞానము రానప్పుడు స్థితి జ్ఞాపకం చేశాడు. ముందు కంటిలో డోలాన్ని పెట్టుకుని ఎదుటి వాడి కంటిలో నలుపునే కదా. జ్ఞానము రాలేదు, వేషధారిగా ఉండాలి. అయితే వేషధారిని బట్టి దేవుడు సంతోషించింది. మారు మనసు పొందిన దేవుడు ఆ పొందేటట్లుగా ఇప్పుడు జ్ఞానాన్ని ఇస్తున్నాను. ఆ జ్ఞానం ఎక్కడ ఉందంటే దేవుని ఎంత ఉన్న జ్ఞానాన్ని దైవజనుడైన మోసే చేస్తాడు, అడుగుతూ ఉంటున్నాడు. దేవునికే మహిమ కలుగుతాడు. ఆ హృదయాన్ని ఇచ్చి ఆ జ్ఞానాన్ని మనం సంపాదించుకునే వారుగా మనం ఉండాలి. ఆ హృదయాన్ని సరిచేస్తూ ఉంటాడు. రోజు మాటలు చెప్తూ ఉంటే వినటానికి మనసులు ఏం చేస్తూ ఉంటుంటే, మరి మీరందరూ మంచి వాళ్ళు చెప్తున్నాను అసలు ఈ మాటలు చెప్తూ ఉంటే అప్పో తెలిసినట్టు చెప్తూ అని హృదయం అనుకుంటూ అందుకే హృదయాన్ని ఇమ్మంటున్నాడు. దేని కొరకు అనగా మీకు జ్ఞానం రావటానికి దేవుని దగ్గర ఆయన పేరు అనంత జ్ఞానం. మరి అనంతమైన జ్ఞానం కలిగిన దేవుని దగ్గర ఈ మనిషిని జ్ఞాపకం చేస్తాడని వాడు ఏ పాటు కూడా అంటే మనిషిలో బుద్ధిహీనత ఉంది, మనిషిలో అవివేకం ఉంది, అజ్ఞానం ఉంది. తర్వాత ఎదుటి వాటికి తీర్పు తీస్తే మనసుంది, వేషధారణ ఇవన్నీ ఉంటాయి మనిషి. కానీ జ్ఞానం ఉంది అనుకుంటుంది. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞానం ఉంది అనుకుంటే మీకు శ్రమే. జ్ఞానం సంపాదించుకోవటానికి దేవుని దగ్గర రావాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని దగ్గర నుంచి మనం తెచ్చుకోవాలి. దేవునికి కలిగిన దగ్గర పరిశుద్ధ వాక్యాన్ని తీసి మత్తయి వార్తల వచనాలు ఎందుకు జ్ఞాపకం చేస్తూ దేవుడు చెప్పే ఆలోచన మనం ఎరగక మనం ఏమనుకుంటామంటే అయిపోయిన చూస్తే పనులు ఏం చేస్తే మనిషి వైపు చూస్తూ ఉంటే ఏ కార్యక్రమం మనిషి వైపు చూసి ఆ మనిషిలో ఒక దూరం ఉంది, లేకపోతే ఆ మనిషిలో ఒక నలుపు ఉంది అని చెప్పేసి మనిషి వైపు చూసి ఏం చేస్తా ఉంటే మీకు ఒక పేరు పెట్టేస్తున్నాడు. ఆ స్థితి నుండి తప్పించుకుని బ్రతకడానికి చేస్తూ ఉన్నారు. మోసే ఇంత పెద్ద దైవజ్ఞుడు ఏం చేస్తున్నాడంటే జ్ఞానం మాకు దయచేసి మరి ఆ భక్తం మోసే ఎదుట మనం ఏ పట్టి మోసే గురించి దేవుడు గారు ప్రార్థించాడు. ఈయన భూమి మీద ప్రార్థించలేదు. నా ఇల్లు అంతటిలో నమ్మకస్తుడు. వాళ్ళు ఒకసారి ఆయన చూస్తే నా ఇల్లు అంతటిలో అపనమ్మకస్తులని చెప్తాడు, మరి నమ్మకస్తులని చెప్తాడు. మనమే జరగలేదు. అయితే దేవుని యొక్క వాక్యము ద్వారా మనము గ్రహించుకోవాల్సిన సత్యాన్ని గ్రహించుకోలేక ఏం చేస్తూ ఉన్నామంటే అవివేకులంగా బతుకుతూ ఉన్నాం. ఈ అవివేకికి దేవుని రాజ్యంలో స్థానం ఉందంటే లేదు. పౌలు యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు అతడు ప్రవర్తించిన అవివేకమైన ప్రవర్తన బట్టి దేవుడు అంట అతన్ని స్థిరపరచాలనుకున్న జీవితాన్ని ఏం చేశాడు? తొలగించేసి కనుక విశ్వాసంతోనూ నిత్యులు వినయముతోనూ ప్రభు మాటలు శ్రద్ధగా ఆలోచించి దేవునికి మహిమ కలుగునగా ఆలోచించి మన జీవితాన్ని చక్క చేసుకోవటానికి ప్రభు జ్ఞాపకం చేసి ఆ జ్ఞానము దేవుడు మోసేకి ఏం ఇస్తాడు? మరి జ్ఞానం ఇస్తాడు. జ్ఞానం ఇచ్చాడు కనుకనే మోసే ఏం చేస్తూ వచ్చేటప్పుడు ప్రజలు తన మీద రాళ్ళు ఇవ్వాలనుకుంటున్నారు, తన పైన కనుగుతూ ఉన్నారు.
తనను ఎన్నో మాట్లాడుతూ జ్ఞానము కలిగి ఏం చేసుకున్నాడు అంటే వెంటనే దేవుని ఎదుట వెళ్ళి పాటలు పడుతూ ఉన్న జ్ఞానము కలిగిన మోసే దేవునికి మహిమ కలిగిన అదే మనమైతే ఏం చేస్తుంది ఈ 6 లక్షల మంది ప్రజల వద్ద ఏమవుద్ది అని చెప్పేసి విడిచిపెట్టి వెళ్తాం. జ్ఞానం అడిగిన హృదయం ఎట్లా ఉందో నాకు దేవునికి మహిమ కలిగిన మనసుతో ఆయన మనసులో మాట్లాడితే మన జీవితాన్ని దేవుని ఎదుట సంతోషకరమైన జీవితాలుగా చూడాలని ఆశించి మనకు తెలియజేసి ఆ జ్ఞానాన్ని సంపాదిస్తూ ఆ జ్ఞానం గురించి చెప్తూ ఉన్నాడు. చూడండి, ఆ సామెతల గ్రంథం 24వ అధ్యాయము 13-14 వచ్చినట్టు నా కుమారుడా తేనె త్రాగుము, అది రుచి గలదు కదా, తేనె కొట్టు తినము, అది నాలుగుకి తీసివే కదా. ఇది అందరికి తీసి రుచి చూసాం కాబట్టి తెలిసింది. అయితే ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు, నీ ఆత్మకు జ్ఞానము అచ్చిదని తెలుసుకో. రుచి కలిగింది అంటే పాడుగాని జీవితం అది దేవునికి మహిమ కలిగినదా. రుచి లేనప్పుడు ఏం చేస్తారు, ఇది పాడైపోయిందని అది జ్ఞానము సంపాదించుకుంటే మీ ప్రతి ప్రభు దగ్గర నిలిచి ఉండే జీవితం. అందుకు చెప్తాడు, నీ ఆత్మకు జ్ఞానం అచ్చిదని తెలుసుకో, అది నీకు దొరికిన ఎడల ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశ భంగము కానేరదు. అదే మరి ఎందుకు సంపాదించాను, నేను సంతోషపడతాను, నేను జ్ఞానం సంపాదించుకుని సంతోషపడతాను. సంతోషపడింది అని ఎందుకు చెప్తాను, ముందుకు నీకు మంచి గతి రావాలని, ముందుకు నీకు మంచి స్థితి రావాలని దేవుడి సంగతి జ్ఞాపకం చేస్తుంది. ఒకవేళ మనము ఆయన ఆశ్రయించగా ఆయన జ్ఞానాన్ని మనం అడగకపోతే మరి మీకు ఏం చేస్తాం, మనం ఎందుకుంటామో వెళ్ళిపోతాం. అందుకే జ్ఞాపకం చేస్తాం, వెళ్ళిపోవద్దు. ఆయన సన్నిధికి వచ్చిన మనము వెళ్ళిపోయిన దాన్ని పొందుకోవాలి. దేవునికి మహిమ కలిగిన కోరుకునే దాన్ని పొందుకునే వారిగా అంటే జ్ఞాపకం చేస్తాం. తర్వాత మనం గమనించినప్పుడు దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం మొదటి అధ్యాయము 2వ దినవృత్తాంతాల గ్రంథము మొదటి అధ్యాయము 10వ వచనం నుంచి చదువుదాం. మరి నేను జ్ఞానం కదా, నేను ఈ రాజ్యాన్ని పరిపాలిస్తాను అని అనుకోక ఏం చేస్తున్నాడంటే సొలొమోను దేవుని దగ్గర జ్ఞానం అడుగుతూ దేవునికి మహిమ కలిగిన ఆ జ్ఞానం అడిగి ఆ జ్ఞానము ద్వారా పరిపాలన చేసుకున్నప్పుడు దేవుడు ఏం చేసుకుంటాడు, హృదయాన్ని బట్టి సంతోషిస్తుంది. దేవునికి మహిమ కలిగిన మీరు జీవితంలో ఏం జరుగుతూ వస్తుంది అని మనం చూసినప్పుడు
జ్ఞానముతో వారు చేసిన కార్యాన్ని బట్టి కొన్ని ఆడపడుతూ వచ్చే దేవునికి కలిగిన అలా దేవునికి ఘనత కలుగుతూ వచ్చి దేవునికి కీర్తి కలుగుతూ వచ్చి గమనించినప్పుడు సొలొమోను ఆ యొక్క రాజ్యాన్ని బట్టి మరి వీడి గంటల నుంచి వచ్చి పరిచయం చేసినట్టుగా పరిస్థితులు రాణి మాట్లాడబడుతూ ఆమె ఇక్కడ మత్తయి వార్త 12వ అధ్యాయంలో 42వ వచనాన్ని సమయమున దక్షిణ దేశం తరము వారితో విలువబడి వారి మీద నేరాక్షేపం ఆమె సొలొమోను జ్ఞానము చేతకు దేవుని అంశములకు వచ్చాను అని దేవుడు అనుగ్రహించిన జ్ఞానాన్ని చూడటానికి జ్ఞానముతో పరిపాలన చేస్తున్న దాన్ని చూడటానికి ఆమె వ్యక్తి చూసి దేవుని గణపరిచినట్టుగా నేను చేసిన దానికంటే ఎక్కువగా జ్ఞానంతో దేవుడు నడిపిస్తున్నాడని దేవుని గణపరిచి దేవుని యొక్క సేవ చేపిస్తాడు. కొంత కాలం ఒకటి ఉంది, ఆ కాలం చేసినంత నేరాస్థాపన చేసి దేవుని దగ్గర జ్ఞానం సొలొమోను అడిగేది పొందుకున్నాం. ఈరోజు మనసు కూడా చెప్తున్నాను, అనంత జ్ఞానమైన దేవుడు నేను హృదయానికి జ్ఞానము సంపాదిస్తూ నన్ను సంతోషపెట్టి మీ హృదయానికి జ్ఞానం వస్తే నా హృదయం కూడా సంతోషపడుతుంది. మీ హృదయానికి జ్ఞానం రాకపోతే ఏ విధంగా ఉంటామంటే వేసగారిగా ఉంటాం. అటువంటి స్థితి నుంచి విడుదల పొందుకుని దేవుని దేవుడికి మహిమ కలిగిన ఆయన ఆ ప్రజలకు న్యాయం చేసడానికి జ్ఞానం అడిగితే దేవుని సన్నిధానములు దేవుని పిల్లలకు వాక్యం ప్రాప్తించడానికి కూడా మనం ఏం చేయాలి? దేవుని దగ్గర జ్ఞానం లేకపోతే మన ఇంటిని కట్టుకోవడానికి లేదా మన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి దేవుని దగ్గర జ్ఞానం అడగాలి. జ్ఞానం అడిగితే ఆ జ్ఞానం ద్వారా చేసే క్రియ ఏదైతే ఇష్టమవుతుంది ఆ తర్వాత మనుషులకు కూడా ఇష్టమవుతూ ఉంది. దేవుని కలిగిన చెప్పినట్టుగానే ప్రభు మన వినతిని దేవుడికి సహాయం చేస్తున్నాడు. యెహోషువ మోసే తర్వాత యెహోషువను దేవుడు నియమించిన యెహోషువ దగ్గర యెహోషువ జ్ఞానాత్మకుడు అని జ్ఞానము కలిగిన వ్యక్తి, ఆత్మపూరుడైన వ్యక్తి అని దేవుడు మోసే తర్వాత యెహోషువను నియమించినట్టుగా దేవుడి యొక్క నిర్ణయం మాట ఈ ముగ్గురు విషయాలు మనం చేస్తే వాడికి ఏం అప్పగించాడు దేవుడు? దేవుడు ఒక అధికారాన్ని అప్పగించాడు. ఆ అప్పగించిన దానిలో దేవుడే వీడిని నడిపిస్తూ ఉన్నాడు అని తెలియటానికి ఇప్పుడు సేవ వేసి ప్రాణం చూస్తే దేవుడు ఇక్కడికి ఇంత జ్ఞానం ఇచ్చాడు అని తెలియటానికి దేవుడు ఏం చేస్తున్నాడు? ఒక ప్రత్యేకమైన జ్ఞానం అనుగ్రహించి నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలిగిన లోకానికి రాని జ్ఞానం, లోకజనుడు ఎరగని జ్ఞానంతో నడిపించాడు అనుకుని దేవుడి సంగతిని మనకు మోసం చేస్తాడు. ఎరుకో గోడల చుట్టూ తిరగమన్నాడు. తిరిగితే ఎంతమందో తిరుగుతుంది, తిరుగుంటారు లేదు, ఎంతమందో తిరుగుంది. వారు తిరిగినప్పుడు గోడలు పొడుచుమన్నాయా పొడుచుమని మాట అనేదో చెప్తాను. నేను గోడల చుట్టూ తిరిగితే గోడలు పడిపోతాయా అనుకోలేదు. కానీ దేవుడు చెప్పింది నెరవేర్చబడుతుంది
దేవుడు చెప్పింది రాస్తాడు అనే జ్ఞానం మనలో ఆ విశ్వాసంతో ఉండేది. ప్రదర్శన చేసిన తర్వాత గోడను పోల్చబడుతూ దేవుడికి మహిమ కలిగిన దాంట్లో ప్రత్యేక ప్రత్యేక కలిగించిన కార్యంలో చుట్టూ జ్ఞానం ఇచ్చి నడిపించిన కార్యంలో కనపడుతుంది ఏంటంటే ఒక ప్రత్యేకత దేవుడికి మహిమ కలిగిన దాంట్లో మనము కూడా జ్ఞానముతో మెరుగుపడి ప్రత్యేకించబడాలి. సింహకారం చెప్తూ ఉంటారు, మీరు నా జనాంగముగా ప్రత్యేకించబడి మీరు ఏం కనపడాలి? ఈ ప్రత్యేకమైన వారిలో జ్ఞానము కనపడి. ఏ జ్ఞానం అది? లోక సంబంధమైన జ్ఞానము కాదు, లోక సంబంధమైన జ్ఞానము దేవునికి మహిమ కలిగిన దైవ జ్ఞానము దేవునికి మహిమ కలిగిన అని పరిస్థితి లేఖనంలో రీతిని మనం గమనించినప్పుడు, పుస్తక జీవితం గురించి మనం ఆలోచన చేసినప్పుడు ఎన్నో ప్రత్యేకతలు కనపడుతున్నాం. వర్ణించాలి ఏ కారణం అనగా వారు దేవుని దగ్గర నుండి జ్ఞానాన్ని ఆ జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు వారికి ముందు గట్టి రానే వచ్చును. దేవునికి మహిమ కలిగిన యేసు యొక్క జీవితాన్ని మనం చూస్తే జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. నేను మరి ఏ తప్పు చేయలేదు, నా మీద నిందలు వేస్తున్నానని అక్కడి నుంచి పారిపోయి వచ్చాడు అంటే పారిపోయి రాదు. సరసంలో ఉన్నాడు, సరసంలో కూడా ఏం చేస్తూ ఉన్నాడు? దేవునికి మహిమకరంగా బ్రతుకుతున్నాడు. దేవుని జ్ఞానం ముందు గతి వచ్చిందనేది అంటే దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఆ ఐదుకి పంపిస్తూ వచ్చాడో ఆ ఉద్దేశాలు నెరవేరుస్తుంది. ఆశ భంగము అనేది దేవునికి మహిమ కలిగిన. అందుకే దేవుడు సంతోషించే రీతిగా మనం ఉండటానికి మనకు దేవునికి మహిమ కలిగిన. దేవుని సంతోషపరచాలంటే బాగా పాటలు పాడాలి. దేవుని యొక్క వాక్యం అంటుంది పాటలు నెరవేరగా ఎందుకన్నాడన్నమాట నీకు జ్ఞానం రాలేదు. నువ్వు నిజమైన వైద్యాలు వాయిస్తే నేను ఆలోచిస్తాను ఎందుకన్నాడమ్మా? అది నేర్చుకున్నావు కానీ దేవుని జ్ఞానాన్ని నేర్చుకుంది. అందుకే అంటూ ఉన్నారా మాటలు. కనుక దేవుడు వినేటట్లుగా, దేవుడు చూసేటట్లుగా, దేవుడు సంతోషపడేటట్లుగా మన ముందుగా అనండి మహిమగలిగిన దేవుడు భక్తులు వారి యొక్క జీవితంలో వాక్యాన్ని ధ్యానించమంటున్నారు. వర్జించడం ఏం జరిగింది, ఎట్లా జరిగింది, ఎందుకు జరిగింది, ఎప్పుడు జరిగింది వాళ్ళ జ్ఞానం కాదు మనం తెలుసుకోవాల్సింది. వాళ్ళు ఎట్లా ఉంటే కాలాన్ని తెలుసుకుంటే అది చారిత్రక ఆధారాలు అవుతుంది. మంచిది, ఆత్మీయత రాదు. కనుక వారి మనసు ఎట్లా ఉంచి, వారి ఆలోచన ఎట్లా ఉంచి, వారు ఎట్లా విధించి చూపిస్తే వారి జ్ఞానం చేయలేదు అనేది మనం తెలుసుకున్నప్పుడు దేవుడు మన జీవితాన్ని కూడా రీతిగా వాళ్ళ పరచగలిగిన దేవుడిగా ఉన్నది. దీనికి సామర్థ్యం 20 23 అధ్యాయం సామెతల గ్రంథం 23 అధ్యాయం 15 వచ్చాను మళ్ళీ ముందుగా రానే వచ్చును. కాబట్టి నీవు దీనికి ఏం చేయాలంటే జ్ఞానం తెచ్చుకో. దేవునికి మహిమ కలిగిన జ్ఞానము తెచ్చుకున్న వ్యక్తి ఏ విధంగా ఉంటారు, జ్ఞానం తెచ్చుకున్న వ్యక్తి ఏ విధంగా ఉంటారు అక్కడే రాయబడింది. 24వ అధ్యాయము
24వ అధ్యాయము 5వ వచనం. జ్ఞానము కలిగిన బలవంతుడిగా ఉండను. దేవునికి మహిమ కలిగిన జ్ఞానము లేనివాడు ఎట్లా ఉంటాడు? తిరిగివాడుగా ఉంటాడు. తిరిగివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి ప్రవేశించలేదు. జ్ఞానం కలిగిన వాడు బలవంతుడిగా ఉంటాడు. ఇప్పుడు నిన్ను బలహీనుడిగా ఉండమని జ్ఞానాన్ని సంపాదించుకోమన్నాడా? నన్ను సంతోషపెట్టమన్నాడా? అంటే నువ్వు బలవంతుడిగా ఉండాలి. దేవుని చేతిలో బలవంతుడిగా ఉండాలి. తెలివి గలవాడు శక్తివంతుడిగా ఉండను. హల్లెలూయా. మరి మనకు మంచి స్థితి కావాలని మన ప్రభు కోరుకుంటూ ఆ మంచి స్థితిని మనము కలిగి ఉండాలి అంటే దేవుడు చెప్పిన రీతిగా మనము జ్ఞానాన్ని సంపాదించుకునే వాడిగా ఉండాలి. అది యొద్ద మాత్రమే మనకు దొరుకుతూ ఉంది. దేవునికి మహిమ కలుగుతుందా? ఆ రీతిగా మనం జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు బలవంతులంగా శక్తివంతులంగా మనం ఉండటానికి దేవుడు కృప చూపిస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఉదాహరణగా చెప్తున్నాం. మరి ఆ సౌలుకి దురాత్మ వరకు దావీదు ఆత్మపూర్ణుడవుతున్నాడు, జ్ఞానవంతుడయ్యాడు. ఆ జ్ఞానంతో ఏం చేస్తున్నాడంటే వెళ్ళి శిఖారాన్ని వాయిస్తూ ఉన్నాడు. వాయించడానికి ఇక్కడ ఎట్లా ఉన్నాడు? బలవంతుడిగా ఉన్నాడు. ఇక్కడ చూస్తే గొడ్డాడు, సౌలు చూస్తే పెద్దవాడు. ఆ పెద్దవాడి దగ్గర లేక దురాత్మ ఇక్కడ ఏ విధంగా ఉన్నాడంటే బలవంతుడిగా ఉన్నాడు. హల్లెలూయా. ఉన్నాడు ఆయన ఉన్న దేవుని ఎదుట హాజరుపడి ఉన్న దేవునికి సాష్టాంగ నమస్కారం చేసే రీతిగా నేను నన్ను ఆయన దర్శించి మాట్లాడుతూ దేవునికి మహిమ కలుగున అటువంటి జ్ఞానాత్మతో దేవుడు మన అందరినీ నిలుచునిగాక. ఆమేన్. హల్లెలూయా. దేవుడి పరిశుద్ధ వాక్యం మన నిలుచుడిలో దేవుడిగా ఉన్నతుడైన తండ్రిగా ఉన్నతమైన స్థితిలో తన బిడ్డలమైన మనము ఏ రీతిగా సంతోషపడతారు మనకు జ్ఞాపకం చేస్తూ ఆ విధంగా సంతోషపడేటట్టుగా మనం ఉండటానికి మొదట మనల్ని తీసుకున్నాం. మనకు కంటిగా ప్రయత్నించి మీకు సులువుగా ఉంటుందని చెప్పేసి అజ్ఞానాలు సంపాదించడానికి జ్ఞానం అంటున్నావు ప్రభు. ఆ జ్ఞానంతో నింపి బోధిస్తానని మాట్లాడిన దేవుడిగా నువ్వు జ్ఞానంతో బోధిస్తున్నావు తండ్రి నాయన. జ్ఞానం ఏంటో నేర్పిస్తున్నావు తండ్రి నాయన. అది గ్రహించుటకు కావలసిన జ్ఞానం కూడా ఇస్తున్నావు ప్రభు. పరిశుద్ధడానికి వేలాది స్థుతులు 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 స్తోత్రము దేశాయ. ఒక్కొక్క జ్ఞానము అర్థం చేసుకోవటం ఒక జ్ఞానము, దాన్ని అనుసరించటం ఒక జ్ఞానం అంటున్నావు ప్రభు. గొప్పగా బోధిస్తున్నావు ప్రభు. నీకు వేలాది స్థుతులు 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 స్తోత్రము 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 యేసయ్య. పరిశుద్ధ జ్ఞానము ప్రభు. మేము మిమ్మల్ని వెంబడించటానికి కావలసిన జ్ఞానమని తండ్రి నాయన నువ్వు బోధిస్తున్నావు. నీకు వేలాది స్థుతులు 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 స్తోత్రము యేసయ్య. ఆ జ్ఞానంను చేత పట్టుకొని ప్రభు జయించుటకు బయలుదేరవలసి ఉంది కాబట్టి తండ్రి నాయన నువ్వు బోధిస్తున్నామని తండ్రి నాయన మీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను యేసయ్య. పరిశుద్ధ జ్ఞానమును పరలోకం నుండి నువ్వు తండ్రి దేవాను దయచేస్తున్నందుకు నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. ఈ జ్ఞానమును తండ్రి నాయన మీరు బోధించిన జ్ఞానమును తండ్రి నాయన మేము పొంది ఆశీర్వాదించబడుటకు మీ కృపను అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. గొప్పగా 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 నీ ఆజ్ఞలు తండ్రి నాయన మా ముందుండగా తండ్రి అవి పాటించటకు కావాల్సిన జ్ఞానమును ఇస్తున్నావు తండ్రి నాయన. నీకు వందనాలు స్తుతులు 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 స్తోత్రములు యేసయ్య. ఇష్టముతో 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 నడిస్తేనే జ్ఞానము ప్రభువా. ఇష్టముతో నడిస్తేనే జ్ఞానం అంటున్నావు ప్రభువా. నీకు స్తోత్రము నీకు స్తోత్రము నీకు స్తోత్రము యేసయ్య.
ఎదుటి మనిషిని కాదు చూడవలసింది, నీ మీద ఇష్టము, నీ మీద ఇష్టము, నీ మీద ఇష్టమే నడిపించే ఆజ్ఞ అని నువ్వు అంటున్నావు ప్రభు. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. వేల కొలది దూతలతో కొనయాడబడుతున్న దేవుడవుగా నువ్వు అనంత జ్ఞానిగా నువ్వు ఉన్నావు ప్రభువా. నీ జ్ఞానమును పొందుటకు కావాల్సిన జ్ఞానమును తండ్రి నాయన ఇచ్చి మమ్మల్ని ఆశీర్వాదిస్తున్నందుకు మీకు స్తుతి స్తోత్రము చెల్లించుకుంటున్నాను యేసయ్య. మీకు స్తుతి స్తోత్రము, మీకు స్తుతి స్తోత్రము, మీకు స్తుతి స్తోత్రము. నశించే జ్ఞానము కాదు ప్రభువా, ఇది బ్రతికించే జ్ఞానము ప్రభువా. నశించటానికి బోధిస్తున్న జ్ఞానము కాదు ప్రభువా, ఇది యేసు కొరకు జీవించటానికి బోధిస్తున్న జ్ఞానము ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. గొప్పగా 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 బోధించిన దేవా నీకు స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. వాక్యం అనే జ్ఞానమును తండ్రి నాయన మా హృదయంలో భద్రపరుచుకొని తండ్రి నాయన నీ సన్నిధికి చేరుటకు తండ్రి సహాయం చేస్తున్న దేవా నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తుతులు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు, నీకు స్తోత్రములు తండ్రి దేవా నీకు స్తోత్రములు. పరిశుద్ధ జ్ఞానముతో ఎక్కి రావాలని ప్రభువా నువ్వు బోధిస్తున్నావు. నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. యేసు గొప్ప దేవుడిగా, జ్ఞానవంతుడిగా, సృష్టికర్తగా ప్రభువా నువ్వు మా మధ్య ఉండి బోధిస్తున్నావు తండ్రి నాయన. మీకు స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. కనికర పూర్ణుడిగా తండ్రి నాయన వాత్సల్యముతో ప్రభువా నువ్వు పోషిస్తున్నావు, జ్ఞానముతో పోషిస్తున్నావు. నీకు వందనాలు, స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. ఆకలిగొని అనేకులుగా తండ్రి నాయన నీ దగ్గరికి చేరి రాగలుటకు కావలసిన జ్ఞానమును తండ్రి నాయన నువ్వు ఇచ్చి బోధిస్తున్నావు తండ్రి నాయన. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. కృపతో, దయతో, కనికరముతో పోషించబడుతూ తండ్రి నాయన మిమ్మల్ని సేవించుటకు దృఢ నిశ్చయముతో తండ్రి నాయన ముందుకు తీసుకెళ్తున్న దేవా నీకు స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. కడ వరకు కాపాడుతానంటున్న దేవా నీకు స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య, స్తోత్రములు యేసయ్య. ఎవరు మీదికి రారంటున్న దేవుడుగా నువ్వు మా మధ్య నుంచున్న దేవుడిగా జ్ఞానము బోధిస్తూ నీకు స్తుతులు, 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 స్తోత్రములు యేసయ్య. ఇది అందరికీ తెలిసిన జ్ఞానము కాదంటున్నావు, ఇది లోక జ్ఞానము కాదంటున్నావు. లోకం ఏది బోధించినా నీ బోధే తండ్రి నాయన జ్ఞానము బోధిస్తుందని పలుకుతున్నావు ప్రభువా. నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము తండ్రి దేవా. గొప్పగా నడిపించాలన్న ఆశతో తండ్రి నాయన జ్ఞానమును కుమ్మరిస్తున్న దేవుడిగా తండ్రి నాయన నువ్వు ఉన్నావు యేసయ్య. అది అనుగ్రహించి తండ్రి నాయన మాకు తండ్రి నాయన నీ జ్ఞానముతో తండ్రి నాయన ధైర్యముతో తండ్రి నాయన బలముతో శక్తితో నడిపించుతున్న దేవుడవుగా నువ్వు మా దగ్గర ఉన్న మీకు వందనాలు, స్తుతులు, స్తుతులు, స్తోత్రములు యేసయ్య. మీకే మా కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. ఆశిస్తున్నావు ప్రభువా, నీ ఆశను తీర్చగలిగే జ్ఞానమును మాకు దయచేయి తండ్రి నాయన. నీ ఆశను తండ్రి నాయన మేము చూడనట్టుగా వదలకుండా ప్రభువా దాన్ని చూసి గ్రహించి దాన్ని అనుసరించుటకు సహాయము చేయి. జ్ఞానమే కదా ప్రభువా నువ్వు మా దగ్గర కోరుతుంది. ఆ జ్ఞానము నువ్వు ఇచ్చినప్పుడు మేము పొందాలనే కదా ప్రభువా నువ్వు చెబుతున్నది. ఆ చెప్పినప్పుడు తండ్రి నాయన విసర్జించకుండా ప్రభువా నీ దగ్గరికి మేము వచ్చి తండ్రి నాయన తృణీకరించబడకుండా తండ్రి నాయన ఎంతో ప్రేమ వాత్సల్యముతో ప్రభువా నువ్వు మళ్ళీ తండ్రి నాయన జ్ఞానమునే బోధిస్తున్నావు యేసయ్య, జ్ఞానమునే బోధిస్తున్నావు. పరిశుద్ధుడా నీవు చేసిన క్రియకు ముందు తండ్రి నాయన ఏ క్రియ పనికి రాదు ప్రభువా. నీవు ఇచ్చిన పరిశుద్ధత ముందు ప్రభువా మనుషుల పరిశుద్ధత పనికి రాదు ప్రభువా. నువ్వు గొప్పగా నీ రక్తముతో కొన్న మేము తండ్రి నాయన ఎంతో ప్రేమతో ప్రేమించిన మేము తండ్రి నాయన నీవు స్వీకరించిన ప్రభువా మమ్మల్ని ధృవీకరించే వారు లేరు ప్రభువా.
ఈ జ్ఞానమే కదా ప్రభువా, ఈ జ్ఞానమే కదా ప్రభువా నువ్వు బోధిస్తున్నావు. మీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. ఆకలి కొని మమ్మల్ని తండ్రి నాయన నువ్వు ఆకలిని తీర్చుతూ తండ్రి నాయన ప్రభువా మా మధ్య పని చేస్తున్న దేవుడిగా, మా మధ్యలో నిలబడి బోధిస్తున్న దేవుడిగా, ఇది జ్ఞానమే కదా ప్రభువా, ఇది జ్ఞానమే కదా ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు స్తోత్రం స్తోత్రము. పరిశుద్ధుడిగా 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 ప్రభువా నీవు నీ మనసు విప్పి జ్ఞానమును బోధిస్తున్నప్పుడు అది అంగీకరించి ప్రభువా, అది అంగీకరించి ప్రభువా నీ కొరకు నీ కొరకు నీ కొరకు ప్రయాసపడుట జ్ఞానమే కదా ప్రభువా. అంగీకరించుటకు తండ్రి సహాయము చేయి, సహాయము చేయి, సహాయము చేయి. గొప్పగా 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 ప్రేమించిన దేవుడిగా నువ్వు నిలబడుతున్నావు ప్రభువా, నువ్వు నిలబడుతున్నావు ప్రభువా. నిలబడుతున్న దేవుని చూచి ఆ జ్ఞానము పొందుటకు తండ్రి నన్ను వేగిల పడుతున్నావు. నీకు వందనాలు, స్తుతులు స్తుతులు స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధుడా 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 కాలము 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 కొరకు ప్రభువా సిద్ధపడమంటున్నావు. నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. జ్ఞానాత్మ చేత నింపి జ్ఞానముతో నింపి జ్ఞానముతో నడిపిస్తున్న దేవా నీకు వందనాలు, స్తుతులు 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 స్తోత్రములు యేసయ్యా. పరిశుద్ధ జ్ఞానమే ప్రభువా నువ్వు బోధించింది, పరిశుద్ధ జ్ఞానమే ప్రభువా కాదని తృణీకరించకుండా తండ్రి నాయన పరిశుద్ధ జ్ఞానముని తండ్రి నాయన హత్తుకొని తండ్రి నాయన నీ కొరకు పని చేయుటకు తండ్రి నాయన సిద్ధపరుస్తున్నావు యేసయ్యా. నీకు స్తోత్రము, 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 స్తోత్రము, స్తోత్రము. పరిశుద్ధుడిగా 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 నిష్కలంకమైన కన్యకను పెంచుతున్న దేవా నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము, నీకు స్తోత్రము. ఆమేన్.